శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, నిన్న ఆదివారం ఒక సంచలనమైన ట్వీట్ తెలుగు రాష్ట్రాల మొత్తాన్ని ఒక షాకింగ్గా గురి చేసింది. ఆ పర్సన్ నిజంగా అలా మాట్లాడతారా అని చెప్పేసి ఫస్ట్ టైం చూశారు అందరూ. నిజంగా ఈ సార్ నిజంగా మారిపోయారు అని చెప్పేసి, సార్ మీరు మారిపోయారని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో కూడా వస్తుంది. ఎవరా పర్సనో మీకు ఇందాక తమ్నెల్ చూసి మీరు వచ్చి ఉంటారు కాబట్టి ఆ తమ్నెల్లో ఉన్న పర్సనే వారే మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు. విజయసాయిరెడ్డి గారు ఆ ట్వీట్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? అసలు ఎవరి మీద క్వశ్చన్ చేశారు? అసలు జగన్ గారికి ఈయనకి ఎందుకు పడట్లేదు? అసలు ఆ పోస్ట్ అంత అర్థం ఉందా? అసలు ఆ పోస్ట్ ఎంతో ఇప్పుడు మనం చూద్దాం. ఆ ట్వీట్లో వచ్చేసరికి విజయసాయిరెడ్డి గారు అఫీషియల్ హ్యాండిల్లో హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు, డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారిపై తగిన రీతిలో బుద్ధి చెప్పి పాఠం నేర్పిద్దాం. గత 2 దశాబ్దాలుగా జరిగిన మతం మార్పులపై కమిటీ వేసి ప్రభుత్వ విచారణ జరపాలి. దేశం కోసం, ధర్మం కోసం హిందువుల్లో అన్ని సామాజిక వర్గాలు ఒకటవ్వాలి. అదే భారతదేశానికి రక్ష, శ్రీరామ రక్ష. నిజంగా విజయసాయిరెడ్డి గారు దాంట్లో ఇంత మార్పు వస్తుందా అనేసి నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ ట్వీట్ చదవగానే. నిజంగా విజయసాయిరెడ్డి గారికి ఎందుకు ఆయన హిందువు కాదా అని అంటే కంపల్సరీ ఆయన హిందువే, కానీ ట్వీట్ చేస్తారు. ఇంత ఒక సెక్యులర్ పార్టీ నుంచి ఉండి నిజంగా ఎందుకు ట్వీట్ చేసి ఉండొచ్చు? అంటే బీజేపీలో తినేమన వస్తున్నాడా? హిందుత్వాన్నే ఎజెండా చూపిస్తే గత చరిత్ర మొత్తం మర్చిపోతారా? అసలు విజయసాయిరెడ్డి గారి గత చరిత్ర ఏంది, తన మీద అలిగేషన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. అయితే ఫస్ట్ అలిగేషన్ వచ్చేసరికి ల్యాండ్ గ్రాబింగ్ వచ్చేసరికి బీచ్ సైడ్ ల్యాండ్ ఏదైతే త్రో అండ్ పీసెస్ అండ్ బెనిఫిట్, ఇది అలిగేషన్ మాత్రమే. ఏది ఫర్మ్ లైక్ ఆర్యన్ రియలేటర్స్ నుంచి వీళ్ళు కొన్ని ల్యాండ్ ప్రైజెస్ అనేది ల్యాండ్ అనేది సీజ్ చేశారు అనేసి అంటారు. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే సాయి ప్రియా రిసార్ట్ సరెండర్డ్ 30 acres ఆఫ్ ల్యాండ్ టు ది ట్రస్ట్ ఇన్ 2020 ఆఫ్టర్ ది లీజ్ వాజ్ ఫౌండ్ టు లీగల్లీ ప్రాబ్లమేటిక్. ల్యాండ్ గ్రాబింగ్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ప్రైమరీ ల్యాండ్ని తక్కువ రేటుకి కొటేషన్తో లీజ్గా తీసుకున్నారు విజయసాయిరెడ్డి గారు. ఆ సింహాచలం అప్పన్న సాక్షిగా వైజాగ్ భూములు, అది కూడా దేవాదాయ భూములు కొన్ని కబ్జా చేసింది అనేసి ఒక ఆరోపణ ఉంది. అది వచ్చేసరికి ఇక్కడ సాయి ప్రియా రిసార్ట్స్ సరెండర్ 30 acres ఆఫ్ ల్యాండ్ టు ది ట్రస్ట్ ఇన్ 2020 ఆఫ్టర్ లీజ్ ఫౌండ్ ఇన్ లీగల్లీ ప్రాబ్లమాటిక్. అండ్ లీజ్ వైలేషన్స్ ఏంటో చూద్దాం. పొలిటికల్ ప్రెషర్ వల్ల ఇది వచ్చేసరికి ట్రస్ట్ ల్యాండ్ని, ఏదైతే ట్రస్ట్ భూములు ఉన్నాయో మార్కెట్ వాల్యూ కంటే హెవీ ఫైనాన్షియల్ లాస్ అనేది ఒక అలిగేషన్. ఇక్కడ చూస్తే ఏపీ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మన హిందూ దేవాదాయ శాఖ భూములు. ఓకే, మన దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్ నుంచి ప్రేమ సమాజం నుంచి 2020లో మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ 2007 అండ్ ఆర్గనైజేషన్ టేక్ ఓవర్. రెడ్డి మ్యానిపులేటెడ్ ది అపాయింట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరో కూడా మనకు తెలుసు. తన పేరు వచ్చేసరికి శాంతి గారు వచ్చేసరికి ఇండైరెక్ట్గా ఆ ట్రస్ట్ అసెట్స్ని తీసుకొని ఒక ఆరోపణ. అయితే ఇక్కడ ఆర్డర్ చూస్తే స్టే ఆర్డర్ ఇష్యూడ్ బై ది విశాఖపట్నం కోర్ట్ ట్రస్ట్ ఎలక్షన్స్ ఫాలోయింగ్ ది కంప్లైంట్స్ బై బైలా వైలేషన్స్ అండ్ కరప్షన్ అండ్ ఎక్స్ట్రాక్షన్. ఏం జరిగింది? జనరల్ అలిగేషన్స్ ఆన్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ బిజినెస్ మెన్ ఇన్వాల్వింగ్ వైజాగ్ ల్యాండ్స్, ఎగ్జాంపుల్ కాకినాడ పోర్ట్ అండ్ దాసపల్లి ల్యాండ్స్. ఈయన మీద కరప్షన్ అండ్ ఎక్స్ట్రాక్షన్ మీద కూడా అలిగేషన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఎఫ్ఐఆర్ లుక్అవుట్ నోటీస్ issued by CID 2024-2025 and regarding the కాకినాడ సీ పోర్ట్స్ అండ్ షేర్ ట్రాన్స్ఫర్ కేస్. కాకినాడ సీ పోర్ట్స్లో కూడా వీరొచ్చరికి కబ్జా చేశారని ఒక ఆరోపణ ఉంది. అది ప్రూవ్ కూడా అయింది. అండ్ అఫీషియల్ ఇంప్రాపరిటీ క్లెయిమ్ ఆఫ్ ఇన్ఆపరేటివ్ రిలేషన్షిప్ విత్ అసిస్టెంట్ కమిషనర్ కే శాంతి టు ఫెసిలేట్ ట్రస్ట్ ల్యాండ్ మ్యానిపులేషన్, ఇది ఒక అలిగేషన్ ఉంది. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే కే శాంతి ఎవరైతే ఇందాక మనం చెప్పామో తను వచ్చేసరికి సస్పెండ్ కూడా అవడం జరిగింది. అండ్ ల్యాండ్ డీల్స్ ఆర్ గోయింగ్. అయితే 200 ఎకరాలు ప్రేమ్ సమాజం అనే ఒక ట్రస్టీ పేరు మీద దేవాదాయ శాఖ భూముల్ని సింహాచలం అప్పన్న సాక్షిగా తీసుకోవడం జరిగింది. అండ్ ఇదొకటేనా అంటే కాదు మిత్రులారా, ఇంకా రకరకాల కథనాలు, రకరకాల వైనాలు. అయితే నిజంగా విజయసాయిరెడ్డి గారు హిందుత్వ ప్రోపగండా, హిందుత్వ ఎజెండా
అండ్ హిందుత్వాన్ని మత మార్పిడి కాకుండా వీళ్ళు చేస్తున్నారు కానీ నిజంగా మత మార్పిడిని ఎవరు ఎంకరేజ్ చేయరు. ఈవెన్ మనం కూడా ఎంకరేజ్ చేయం మిత్రులారా. కానీ నువ్వు రాజకీయం కోసం, నీ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు హిందుత్వ పేరు వాడుకుంటే మాత్రం అది ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే మీ మీద వచ్చేసరికి ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే దేవాదాయ శాఖలో మీరు ల్యాండ్ కబ్జా చేశారు, ఎక్స్టార్షన్ చేశారు అండ్ ఎండోమెంట్ ఆఫీసర్ని బైలాకు విరుద్ధంగా పెట్టారనేసి ఒక ఆరోపణలు ఉన్నాయి. అది ప్రూవ్ అయింది. అక్కడ కే శాంతి అనే పర్సన్ని లో వచ్చేసరికి సస్పెండ్ కూడా చేయడం జరిగింది. సో విజయసాయిరెడ్డి గారు మార్పుకి కారణం ఈ కేసుల, లేకుంటే ఈ మత మార్పుపై నిజంగా వ్యతిరేకతగా తను నిజంగా ఒక ఉక్కుపాదం మోపబోతున్నారా అనేది కొద్ది రోజుల్లో మనం చూద్దాం. మార్పు అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చేసరికి ఒక కోపం మీద, అక్కసు మీద ఈ ట్వీట్ అనేది చేశారా, లేకుంటే నిజంగా హిందుత్వాన్ని సపోర్ట్ చేద్దాం, ఇప్పుడు మార్పు పొందిండు, గర్వాపసి వేద్దాం అని చెప్పేసి తను ప్రొపగండా అయినా చేసిండ్రా. అండ్ నిజంగా విజయసాయిరెడ్డి గారికి ఎప్పటి నుంచో ఇది ఉంది అనేసి అనుకుంటే టీటీడీలో వచ్చేసరికి కరుణాకర్ రెడ్డి గారిని వచ్చేసరికి వారు టీటీడీకి చైర్మన్గా చేయడానికి అపోజ్ చేసి ఉండేవారు. ఎందుకంటే కోన కరుణాకర్ రెడ్డి గారి కూతురు వివాహం వచ్చేసరికి క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. మరి క్రిస్టియన్ సాంప్రదాయబద్ధంగా వివాహం జరిగినప్పుడు అక్కడ మీరు అటెండ్ అయ్యారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అయ్యారు, అందరూ అటెండ్ అయ్యారు, మీరందరూ కన్నులారా చూశారు, అది ఫ్యాక్ట్. అది మరి భువన కరుణాకర్ రెడ్డి గారిని ఆ మ్యారేజ్లో చూసినప్పుడు మరి భువన కరుణాకర్ రెడ్డి గారిని వచ్చేసరికి అక్కడ టీటీడీ హిందువుల ఆరాధ్యమైన ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ గుడి చైర్మన్గా అన్యమతస్తుల్ని, మీరు చైర్మన్గా ఒక ఎథిస్ట్ని కానీ ఒక అన్యమతస్తుని ఒక రిచువల్ని ఫాలో అయ్యే వాళ్ళని కానీ మీరు ఆ రోజు ఎందుకు పెట్టారు అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు నిజంగా భువన కరుణాకర్ రెడ్డి గారు అట్లా చేశారా? ఒకసారి చూద్దాం మిత్రుల, దాని దగ్గర కూడా మన ఎవిడెన్స్ ఉంది, ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి భువన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు కదా, లైక్స్ టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారి కూతురు వివాహంలో దిగిన ఫైల్ ఫోటో ఇది. ఇది వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు వీరొచ్చేసరికి, అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారు వారి కూతురు అండ్ వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ అల్లుడు ఇవన్నీ ఉన్నారు. సో ఒక క్రిస్టియన్ రిచువల్గా, ఒక ట్రెడిషన్గా వారు అక్కడ వివాహం జరిపించినప్పుడు మరి ఆ రోజు ఇతన్ని ఎవరైతే ఈ కరుణాకర్ రెడ్డి గారిని ఎందుకు టీటీడీ చైర్మన్గా పెట్టారు? అండ్ ఆ రోజు కూడా చాలామంది అపోజ్ చేశారు. హిందూ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో కరుణాకర్ రెడ్డి మీద చాలా అలిగేషన్స్ వేశారు. క్రిస్టియన్ రిచువల్స్ని ఫాలో అవుతున్నారని చెప్పినా కూడా తనని మాత్రం మీరు టీటీడీ చైర్మన్గా పెట్టారు. సో ఇప్పుడు అప్పుడు లేని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుందా అనేసి కొంచెం డౌట్ ఇది. అండ్ నిజంగా మీరు హార్ట్ఫుల్గా మీరు ఏదైతే కబ్జా చేశారో, నిజంగా మీకు ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఆ ప్రేమ సమాజం భూమి ఏదైతే ఉందో, ఆ ప్రేమ సమాజం భూములు ఏదైతే ఎండోమెంట్ కింద మీరు లీజ్గా తక్కువ రేటు తీసుకున్నారో అదంతా రీపే చేసి అది తిరిగి ఎండోమెంట్కి అప్పచెప్పి ఆ సింహాచలం అప్పన్నకైనా రాసిచ్చి మీరు మళ్ళీ హిందూ రిచువల్గా నేను కట్టర్ హిందువునని మీరు పబ్లిష్ చేయండి. అంటే ఎవరి సొత్తు కాదు, అది దేవుడి సొత్తు. సో మన అందరి సొత్తు కాబట్టి మన సింహాచలం అప్పన్నకి మీరు గిఫ్ట్కి ఇస్తే అది బాగుంటుంది. లేకుంటే మీ మాటల్ని ఎవరు ఇక్కడ నమ్మడానికి రెడీగా లేరు విజయసాయిరెడ్డి గారు. సో విజయసాయిరెడ్డి గారి డాక్యుమెంటరీ, దాని తర్వాత ఏదైతే ఈ ప్రేమ సమాజం భూములు కేసెస్ ఏదైతే కేశాంతి ఇవన్నీ మొత్తం డాట్స్ అన్ని కనెక్ట్ అవుతున్నప్పుడు తను పార్టీ నుంచి వీడలేదా? సో మీరేమంటారో కమెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నిజంగా వర్త్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్.